ఇసుక రవాణాలో బిల్లులు తప్పనిసరిగా ఉండాలని, అక్రమ రవాణా, అధిక లోడ్, అక్రమ మైనింగ్పై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని, అయినప్పటికీ ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని గుర్తించి సమర్థవంతంగా అధిగమించాలని, ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర ఎక్సైజ్ మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైన్స్ శాఖ పనితీరుపై రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక సరఫరా, ఉచిత ఇసుక పాలసీ అమలు, అక్రమ త్రవ్వకాలు, రవాణా నియంత్రణ, ప్రజల సంతృప్తి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో ఇసుక విధానాల్లో జరిగిన లోపాల కారణంగా భవన నిర్మాణ రంగం వెనుకబడిందని, ఇప్పుడు అలా జరగకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. ఇసుక రీచ్ల నిర్వాహకులు అపరాధ రుసుములపై చేసిన ఆరోపణలను పరిశీలిస్తామని, అయితే చట్టబద్ధమైన విధానాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఇసుక లభ్యమయ్యే విషయంలో లోపాలను వెంటనే గుర్తించి సరిదిద్దాలని, ఇసుక రవాణాలో బిల్లులు తప్పనిసరిగా ఉండాలని, అక్రమ రవాణా, అధిక లోడ్, అక్రమ మైనింగ్పై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సంతృప్తి ముఖ్యమని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇసుక రవాణా విషయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వేలో గత 3 నెలల్లో సుమారు 10% పెరుగుదల నమోదవడం సానుకూల పరిణామమని, ఈ స్థాయిని మరింత పెంచేలా క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగుపరచాలని సూచించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ, మంత్రివర్యులు చేసిన సూచనల మేరకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉచిత ఇసుక పాలసీని సమర్థవంతంగా అమలు చేయడంపై దృష్టి సారిస్తామని, అదే సమయంలో అధిక లోడ్, అక్రమ మైనింగ్, అక్రమ రవాణాపై గనులు, పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ, ఇసుక లారీలలో ఓవర్ లోడింగ్ కారణంగా రహదారి ప్రమాదాలు పెరిగి ప్రాణ నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ఇసుక లారీలపై కఠిన పర్యవేక్షణ చేపట్టి అధిక లోడ్ను అరికట్టాలని, అలాగే నదుల్లో బోట్ల ద్వారా జరుగుతున్న అక్రమ ఇసుక త్రవ్వకాలను పూర్తిగా కట్టడి చేయడానికి పోలీస్ శాఖ ఇతర విభాగాలతో సమన్వయంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి, ఆర్డీఓ రాణి సుస్మితతో పాటు మైన్స్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్ అధికారులు, బర్డ్స్మన్ సొసైటీ, క్వారీ యూనియన్, ఇసుక రీచ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ వల్ల చాలామంది కార్మికులు రోడ్డున పడ్డారు. చాలామంది ఇల్లు కట్టుకోలేక, కట్టిన వాళ్ళు కూడా ఆర్థికంగా నష్టపోయారు. దాన్ని ప్రక్షాళన చేశాం. ఎందుకంటే ఆనాడు ఆ ప్రభుత్వం దోపిడీకి మైనింగ్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకున్నారు. అందులో ప్రధానమైనది శాండ్. అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీ శాండ్ పాలసీ తీసుకున్నాం. ఫ్రీ శాండ్ పాలసీలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అవైలబుల్గా ఉన్నటువంటి శాండ్ని సామాన్య ప్రజలు వాళ్ళ సొంత అవసరాల కోసం తీసుకెళ్ళడానికి కూడా అనుమతులు ఇచ్చాం. కొన్ని ట్యాక్సెస్ కూడా పూర్తిగా ప్రభుత్వానికి ₹1 కూడా దాని మీద భారం పడకూడదు సామాన్యులకు అని చెప్పి పూర్తిగా తీసేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ర్యాంపులు లేవో ఆ ప్రాంతాల్లో కొన్ని స్టాక్ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి శాండ్ అవైలబుల్ చేశారు. ప్రాంతాల్లో కూడా ఇవాళ గత ప్రభుత్వం చూసుకుంటే దాదాపు 3 రెట్లు తగ్గింది. అప్పుడు అసలు ఇసుక అవైలబుల్ లేదు. చాలామంది కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు పనులు లేక. ఇవాళ
ఎందుకంటే ఈ రాజమండ్రి ఈ రాష్ట్రంలో సప్లై జరిగే శాండ్లో దగ్గర 50% శాండ్ ఇక్కడి నుంచే మనకి రాష్ట్రానికి సప్లై అవుతుంది. విశాఖపట్నం కానీ, ఇటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కానీ, అటు అనకాపల్లి కానీ, దగ్గర కృష్ణా వరకు కూడా ఈస్ట్ గోదావరి ఉపయోగపడుతూ ఉంది. దగ్గర ఇప్పటికీ రాష్ట్రం మొత్తం కూడా కలిపి 25,21,000 టన్నులు శాండ్లో 10,98,000 టన్నులు ఒక రాజమండ్రి నుంచి వాడటం జరిగింది. అట్లాగే ఇక్కడ సెమీ మెకనైజ్డ్ చేస్తున్నారు, కొన్ని డీకాస్టింగ్ పట్టాలెంట్లో చేస్తూ ఉన్నారు, కొంత డీసిల్టేషన్ పాయింట్స్లో డ్రెడ్జింగ్ ద్వారా తీసుకొచ్చి కొంత చేస్తూ ఉన్నారు. దగ్గర 43 ర్యామ్స్ ఇక్కడ నడుస్తాం. ఇంకా దగ్గర 1,30,00,000 శాండ్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న రీచెస్ ప్రకారం. ఇంకా కొత్తవి కూడా ఐడెంటిఫై చేశారు. కొత్తవి కూడా ఐడెంటిఫై చేసిన దాంట్లో కొత్తగా 1,36,00,000 స్టాక్ కూడా ఉంది. అంటే ఈ రాష్ట్ర అవసరాలు మొత్తానికి కూడా ఉపయోగపడే విధంగా రాజమండ్రిలో అవైలబిలిటీ ఉంది. ఇంకా కొత్త ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేస్తాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ నిర్వాహకులకి, అట్లాగే ట్రాన్స్పోర్టర్స్కి, అలాగే చివరి కస్టమర్కి ఎవరు కూడా నష్టపోకుండా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ,